విజిట్గా మన ఎమ్మెల్యే గారు వెళ్ళారు. వాళ్ళే చెప్తున్నారు, మాకు ఇంకా 2 నెలలు ఉంది, మేము మాకు పరిపాలన అని. ఒక మన శాసనసభ్యులు ఎమ్మెల్యే సారు విజిట్గా వెళ్ళారు. ఆయన మీరు గౌరవం ఇచ్చారా? ఆయన రావడము, సార్ కూర్చోవడం, మీరు వెళ్ళిపోవడం, ఇదేమన్నా పద్ధతేనా? పద్ధతుల గురించి మీరు చెప్తున్నారు. మన వార్డులోనే అక్క మీరు నిన్న చెప్పారు, కట్టడాలు ఏవో జరుగుతూ ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అని. రిషికొండలో కట్టేసిన కట్టడాలు కట్టేన ప్రూఫ్లా దేశం యావత్తూ చూపిస్తుంటారు. ఇక్కడ మన వార్డులో కట్టేస్తున్నారు, అక్కడ కట్టేస్తున్నారు అనేది కాదు. ఎక్కడెక్కడో ఎవరూరు ఆక్రమించుకున్నారు, ఎవరూరు ఎంతంత ఆక్రమించుకున్నారు, ఎవరూరు ఎంతంత దోచుకున్నారో మన వైసీపీ ప్రభుత్వంలోనే తెలుస్తుంది. ఒక ప్రభుత్వం గురించి ఇంకొక ప్రభుత్వం గురించి అది కాదు. మన వెంకటగిరి నియోజకవర్గం ప్రతినిధికి గౌరవం ఇచ్చేది నేర్చుకోండి. కాలేజీ ఫీజు రియంబర్స్లు వైసీపీ వాళ్ళు ముందు చేరిన పిల్లలకి ముగిచ్చేసేసారు. ఆ రోజు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఆ ముందు పిల్లలకి ఇచ్చారు. అట్లా కాదు, చంద్రబాబు నాయుడు మన సీఎం గారు ప్రతి ఒక్కరికి మనము మన పథకాలు కానీ మన ఫీజు రియంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి పంపించినాం. ఎవరో ఎందుకు మా పిల్లలకే జగన్ ప్రభుత్వం వచ్చిన ముందు సంవత్సరం కాలేజీలో చేరిస్తే రాలేదు. ఆ వైసీపీ ప్రభుత్వం సంతకం పెట్టిన రోజు నుంచి ఆ రోజు చేరిన నుంచే వచ్చినాయి. మరి ఈరోజు సీఎం సంతకం పెట్టిన వైసీపీ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కాదు, ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉన్న పిల్లల భవిష్యత్తును చూస్తున్నారు, అభివృద్ధి చూస్తున్నారు. మీరు అవన్నీ చూడట్లేదు. అభివృద్ధి గురించి మీరు చెప్తున్నారు. 9వ వార్డులో బాలయ్య గారు చెప్తున్నారు, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.